హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ మినప వడియాల కర్రీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు మినప వడియాలు, చింతపండు రసం, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా టొమాటో తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మినప వడియాల్ని మనం ఫ్రై చేసుకోవాలి. మినప వడలు ఫ్రై చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇది మన ట్రెడిషనల్ వంట అండి. ఇప్పుడు నేను మినప వడలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే అప్పుడు మనం అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చూసారా, ఇలా అన్నమాట. కలర్ చేంజ్ అయింది కదా, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. మినప వడియాలతో రసం కూడా చేస్తారు, అది నెక్స్ట్ టైం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకేంటంటే కర్రీ లీవ్స్, కరివేపాకు. కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలామంది ఇది తినరు కనుక చాలా చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, అది కర్రీలో కలిసిపోతుంది. ఇప్పుడు వేస్తాం కదా కరివేపాకు కూడా. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకోవాలి. చూసారా, చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ టేస్ట్కి తగ్గట్లుగా వేసి ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాస్ తీసుకుంటున్నాను. పెద్ద సైజు టమాటాలు 2 అన్నమాట. ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అవి చక్కగా మగ్గుతాయండి. అప్పుడు మనం మినప వడియాల్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, చక్కగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మినప వడియాల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మినప వడియాల్ని వేస్తాను. దీన్ని కూడా ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మనకి మినప వడియాలు ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ ధనియాల పౌడర్ని యాడ్ చేశాను. ధనియాల పౌడర్ వేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి వడియాలు చక్కగా మనకి కుక్ అవుతాయి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. మనకి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మినప వడియాల కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, చక్కగా కుక్ అయింది. ఫైనల్గా ఇక్కడ మనం కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే. చాలా సింపుల్, చాలా యమ్మీ, చాలా మంచిది హెల్త్కి కూడా. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మన స్టవ్ కట్టేయడమే. మనకి మినప వడియాల కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.
బాయ్.